గంగ చంద్రముఖిగా మారిపోయింది అన్నట్టు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అమెరికాకి అమ్ముడు పోయిందా? లేకపోతే కనుక చైనా వాడికి తొత్తు అనుకుంటోందా? భారతదేశానికి సంబంధించినటువంటి బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి సంబంధించినటువంటి యాప్ వద్దట. సంచారి యాప్ వద్దట. దాంతో ప్రైవసీకి భంగం కలుగుతుందంట. ఏది తీసుకొద్దాం? చైనా వాడి యాప్ తెద్దామా? అమెరికా వాడి యాప్ తెద్దామా? పాకిస్తాన్ వాడి యాప్ తెద్దామా? బంగ్లాదేశ్ వాడి యాప్ తెద్దామా? నీ దేశపు యాప్ నువ్వు అంగీకరించినప్పుడు ఇంకా నువ్వు ఈ దేశ పౌరుడు ఎట్లా అవుతావు? సిగ్గుండాలి కదా మాట అనడానికి. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పార్లమెంట్లో రచ్చ చేయడానికి సిగ్గు శరం ఉండాలి కదా వాళ్ళకి. ఇదేం పద్ధతి, ఇదేం ధోరణి? భారతదేశ బిఎస్ఎన్ఎల్ అనేటువంటిది నరేంద్ర మోడీ సొంత ఆస్తి. అదానీని అన్నారు, అంబానీని అన్నారంటే సరే, కానీ ఏదో ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. ఇట్లాంటిది మాట్లాడిన ఏంలే కమ్యూనిస్టుల తరపున. ఇప్పుడు కమ్యూనిస్టులు తగ్గిపోయారు కాబట్టి వాళ్ళ వెర్షన్ని కాంగ్రెస్ వాడుతుందిలే అనుకుంటాం. అంతేగాని ఏకంగా బిఎస్ఎన్ఎల్కి సంబంధించినటువంటి సంచార సారథి యాప్లు కూడా మాకు అక్కర్లేదు, దీంట్లో ప్రైవసీ ఉంటుందంటే, ప్రైవసీ ఉండదంటే ఎవరో ఏదో చేస్తండి. ఏముంది, మీరు అంత దుర్మార్గపు మాటలు ఏం మాట్లాడుతున్నారు? మీరు అంత దుర్మార్గపు పనులు ఏం చేస్తున్నారు? మీది ట్రాక్ చేసి వాడుకోవడానికి దాంట్లో. ఇంకోటి శాటిలైట్ ఫోన్సే రాబోతున్నాయి కూడా ఈటిట్లలో. వాటిట్లో ఎన్క్రిప్టెడ్ యాప్స్ బోల్డ్స్ వచ్చినాయి అందులో. అవి చేసుకోండి. సమస్య ఏంటంటే ఎందుకు మీరు ప్రత్యేకించి ఫీల్ అవుతున్నారు అంతగా? అంటే భారతదేశాన్ని ద్వేషిస్తున్నారు, భారత వ్యవస్థలను అంగీకరించరు. ఏ వ్యవస్థలు అంగీకరిస్తారు మీరు? పాకిస్తానా, బంగ్లాదేశా, చైనానా, నేపాలా, భూటానా, అమెరికానా, లేకపోతే ఏ దేశాలది? అంటే మీరు ఆ దేశ పౌరులా, ఈ దేశ పౌరులా? ఆ దేశంలో ఎప్పుడు ఇట్లా రాలేదే. ఇదేం దరిద్రం?